ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు ప్రతి ఒక్క వర్గానికి బడ్జెట్ ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. P4 కార్యక్రమం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలను 1,00,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు చెప్పారాయన. 33% ఉన్న బీసీల రిజర్వేషన్లు తగ్గించారని, మళ్లీ పెంచేందుకు వన్ మ్యాన్ కమిషన్ వేశామన్నారు సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, దాని ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వర్గానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. ఇందులో కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా, ఏ విధంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాల కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1,00,000 మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సెక్షన్స్లో అధ్యక్ష, బీసీల్లో రిజర్వేషన్స్ 33% నుంచి తగ్గించారు. మళ్ళీ పెంచడానికి వన్ మ్యాన్ కమిషన్ వేసాం. స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి, వచ్చే మునిపే రిజర్వేషన్లు పెంచడానికి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎప్పుడో 96-97లో నేను ఎస్సీ కేటగరైజేషన్ ప్రవేశపెట్టాను. తర్వాత దాన్ని కాపాడలేకపోయారు. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు దానికి అనుమతి ఇచ్చారు. మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి దామాషా ప్రకారం ఎస్సీస్లో కూడా మాలా, మాదిగా, రెల్లి ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఏబీసీ కేటగరైజేషన్ తీసుకొచ్చి